హాయ్ అండి. నమస్తే. ఈరోజు నాకు తెలిసిన విధంలో పొడులు చేస్తున్నాను. చూద్దాం రండి. ఫస్ట్ నువ్వుపప్పు పొడి చేద్దాం రండి. ముందుగా బాండీ పెట్టుకొని, బాండీ పెద్ద మంట మీద ఫస్ట్ పెట్టుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. అన్నీ కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. నువ్వు పొడి దోరగా వేయించాలండి చిన్న మంట మీద. ఇలా వేగిన తర్వాత నేను 50 గ్రాముల నువ్వుపప్పు తీసుకున్నానండి. దానికి తగినట్టుగా 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 6 ఎండుమిర్చి తీసుకున్నాను. అవి కూడా చిన్న మంట మీద వేయించాలండి. అవి వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 1 నిమిషం చిన్న మంట మీద వేయించండి. తర్వాత అన్నీ వేగిన తర్వాత మిరపకాయలను విడిగా, నువ్వుపప్పును విడిగా వేసుకొని మిక్సీ పట్టాలి. జస్ట్ అలా వేసి ఇలా పట్టాలండి. మరీ మెత్తగా పెట్టకూడదు, బరగ్గా పట్టాలి. ఫస్ట్ ఎండుమిరపకాయని చూపించిన విధంగా పొడి చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నువ్వుపప్పును వేసుకొని కొంచెం బరగ్గా ఆడుకోవాలి. మరీ మిక్సీ పెట్టకూడదండి. కొంచెం బరగ్గా ఆడుకుంటేనే బాగుంటుందండి. అలా ఆడుకుంటే ఇలా వస్తుందండి పౌడర్. నెయ్యితో కానీ నూనెతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ధనియాల పొడి చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, ఒక 20 గ్రాములు ధనియాలు, 20 గ్రాములు జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకున్నానండి. తర్వాత దానికి తగినట్టుగా నేను 4 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక చిన్న పిక్క సైజు, చిన్న గోళీ అంత సైజు చింతపండు తీసుకున్నాను. దాంట్లో కొంచెం నేను ఏ పొడిలోనైనా కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తానండి. అవన్నీ కొంచెం వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసి అన్నీ బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇది కూడా పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుందండి, చాలా మంచిది కూడా. నెక్స్ట్ వచ్చేసి కందిపొడి. నేను ఇంకా కందిపొడిలో ఏ పప్పులో వేయనండి, కందిపప్పు మాత్రమే వేస్తాను. అది కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. మంచిగా చిన్న మంట మీద వేయించుకోవాలండి. ఇలా రావాలండి. వచ్చిన తర్వాత దీంట్లోకి నేను ఇది ఒక 150 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను. దాంట్లోకి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తానండి. అవి రెండు కూడా బాగా వేయించాలండి. దాంట్లోకి ఇందాక ఎంత చింతపండు తీసుకున్నానో దాని మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కొంచెం పెద్ద గోలిక సైజ్ చింతపండు తీసుకొని వేయించానండి. వేయించిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకొని తర్వాత దానికి తగ్గట్టుగా ఒక 3 స్పూన్లు జీలకర్ర, ఉప్పు చిన్న మంట మీద వేయించానండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ అన్నీ వేసుకొని స్టవ్ కట్టేసి అన్నీ కలుపుకున్న తర్వాత చల్లారాక ఇది కూడా కొంచెం బరగ్గానే ఆడుకోవాలండి. మరీ మెత్తగా పిండిలా అయితే బాగోదండి. బరగ్గా ఆడుకుంటే కమ్మగా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి కానీ దేంట్లోనే తినచ్చండి. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది కూడా. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నమస్తే. ఇలా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ పొడులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి.